అయ్యా అందరికీ నమస్కారం. జూలై 1వ తేదీ నుంచి హైదరాబాద్లో పాలిథిన్ కవర్లను నిషేధించారండి. అది ఏ కలర్ అయినా సరే, తెలుపు కానీ, నలుపు కానీ, పచ్చ కానీ, ఆకుపచ్చ కానీ, పాలిథిన్ కవర్ క్యారీ చేశారో స్పాట్లో 500 రూపాయలు జరిమానా వేస్తారండి. కాదు నాకు తెలియదు, నాకెవరు చెప్పలేదు, నా దగ్గర జోబీలో డబ్బులు లేవు అంటే బొక్కలో తోస్తారండి. కాబట్టి జాగ్రత్త అండి, ఇక మీ ఇష్టం అండి. ఎనీవే, బల్దియా వాళ్ళు అసలు ఈ విషయం మీద ఎవరైనా సెలబ్రిటీ పిలిపిస్తే బాగుండు అన్నారండి. నేను ఎవరిని అడగా పెట్టకుండా నాకన్నా ఎవరు సెలబ్రిటీ ఉంటారులే అనుకుని నేనే వకాలు తప్పించుకుని పిలిపిస్తున్నానండి. ఇక మీ ఇష్టం. ఎనీవే, ఈ వారం అప్డేట్స్ ఏంటో ఒక్కసారి పరిశీలిద్దామండి. వెల్కమ్ టు దిస్ ఎపిసోడ్ ఆఫ్ ఎవరి గోల వారిది. What a choreography. Come on, bounce it, bounce it, bounce it, bounce it away. Let it break it, groove it, move it, sing and sway. భలే ఉంది చాప డాన్స్. అల్లు అర్జున్ అనుకుంటున్నాడు ఈయన. అల్లు అర్జున్ అంటే నవయువకుడు, మొన్నే పెళ్ళయింది, నడువులు గట్టిగా ఉంటాయి. నీకేమో పుట్టినప్పుడు పెళ్ళయింది. డేట్ అయినా గుర్తుందా సార్? ఎందుకు సార్ ఈ వయసులో ఇంత శ్రమ మీకు? అబ్బే ఏం లేదా, ఆ బద్రీనాథ్లో లేటెస్ట్ స్టెప్స్ వేశారు కదా, నాకెట్ట పొరగడెవరో నేను చేయలేరా అని చెప్పి ట్రై చేశా. అదే పట్టేసిన. పట్టేస్తాయి. అయినా నాకు తెలియగలుగుతా, ఈయన యాక్టివ్ పొలిటీషియన్ కాదు, లైమ్ లైట్ లో కూడా లేడు. ఈయన దాస్ ఎందుకు పిలుస్తా ఉన్నాడు ఏమిటో నాకు అర్థం కావట్లా. ప్రతిసారి కామెడీ చేస్తా ఉన్నారు. వస్తున్నా రండి బాబు గారు. నమస్కారం. నమస్తే. రోసయ్యారు పట్టుమని 10 మెట్లు కూడా ఎక్కలేరు. ఎక్కడ పడితే అక్కడ తోలుతా ఉన్నారు. రోజు టీవీలో చూపిస్తా ఉన్నారు మీ గురించి. ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా డాన్స్ చేస్తా ఉన్నారు. ఏమనుకుంటా ఉన్నారు మీరా? ఇదిగో చంద్రబాబు, ఇవాళ నువ్వు కుర్రాడు వచ్చి పడుకోవచ్చు, రేపో మాపో ముసలోడు అవ్వాల్సిందే కదా. అది కదా పెద్దవాళ్ళు గౌరవ చుట్టూ నేర్చుకో. ముందు ఏం మాట్లాడాయో నాకు తెలియకడుగుతా. అరే, చిరంజీవి కేసీఆర్ కలిసి వస్తున్నారేంటి? కప్లింగా? ఏమిటా ఈయనకి కావాల్సింది ఆయన దగ్గర ఉండటం అంటే? ముందే తెలిసింది నీలో పసవుంది, ముందే తెలిసింది నీలో పసవుంది. అయ్యో అభిసారిక అప్పుడే చెలరేగక. రండి సార్, రండి, ప్రశాంతంగా జాయిన్ అవ్వండి. ఏంటి చిరంజీవి గారు, మీ వ్యూహం ఏమో అర్థం కావట్లేదు. మొన్నేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో లంచ్, ఇప్పుడేమో కేసీఆర్ గారితో డాన్సు. అసలు ఏంటి సార్ ఈ ప్లాన్ ఏంటి? ఏం లేదు దాసు, పోయిన ఎన్నికల్లో మా పిఆర్పి పార్టీకి 180 సీట్లు వస్తాయని చెప్పి ఆశించాం. జస్ట్ 0 మిస్ అయ్యి 18 మాత్రమే వచ్చాయి. దానికే కాంగ్రెస్ లో ఈ రేంజ్ లో మనకి లెవెల్ పెరిగిందంటే రేపు రాబోయే కాలంలో మనం ఏ రేంజ్ లో చక్రం తిప్పుతామో చూద్దు గాని. ఇప్పుడు నేను కాంగ్రెస్ లో విలీనం అయ్యాను. ఇక రేపో మాపో ఈ కేసీఆర్ కూడా విలీనం కాక తప్పదు. అందుకే ఇప్పటి నుంచే అడ్వాన్స్ గా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. అయినా నీకు తెలుసు కదా, ఈ రాష్ట్రంలో ఎవరెవరు ఎలా వెళ్తున్నారు, ఎవరింటికి వెళ్తున్నారు, మరి దాసరింటికి ఎవరు వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారో ఏమిటో ఇవన్నీ నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. భలే చెప్పా చిరంజీవి, వెరీ గుడ్. ఓకే ఓకే, కేసీఆర్ గారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏం లేదు తమ్మి. కరుడు కట్టిన సామైక్యవాదులు మనసు మార్చి వాళ్ళ చేత జై తెలంగాణ అనిపించు. ఇక ఇప్పుడిప్పుడే ఈ చిరంజీవి అయితే దారికి వస్తుండు. రేపుకి చంద్రబాబు దారికి రాక తప్పది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఉద్యమానికి ఇట్లా తీవ్రతరం చేస్తాం. నేను నా ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సూచిస్తున్నా.
ఇక ఇప్పుడైతే ఈ హైదరాబాద్ కుక్స్ అండ్ రోడ్ అని ప్రోగ్రాం ఇట్లా పెట్టినాం. వంటలు వార్పులు రోడ్డు పైన చేస్తున్నాం. రోడ్ల మీద పొయ్యి పెట్టినాం. రోడ్ల మీదనే సిలిండర్లు పెట్టినాం. రోడ్ల మీదనే గిన్నెలు పెట్టినాం. రోడ్డు పైన స్నానాలు చేస్తాం. రోడ్డు పైన కాపురాలు చేస్తాం. అయినా తెలంగాణ గిట్లా ఏకుంటే బిడ్డ నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో పళ్ళు తోముకుంటా. ఇదేదో బాగుందే. దిల్సునగర్లో మా ఈటెల రాజేందర్ బట్టలు ఉతుకుతా కానొస్తాడు. ఆహా, కుకట్పల్లిలో అయితే మా హరీష్ రావు ఇస్త్రీ చేస్తా కానొస్తాడు. ఇది అది ఇకపోతే బిడ్డ మంచి ట్రాఫిక్ ఉన్న ఏరియా పంజాగుట్ల అయితే మా వాళ్ళంతా స్నానాలు చేస్తారు. రోడ్డు పైన అన్నీ చేస్తారు. బిడ్డ ఆ తర్వాత మీ ఇష్టం, ఆలోచన చేయండి. ఏంటి సార్, రోడ్ల మీదే అన్నీనా? देखेंगे आगे आगे होता है क्या। बहरहाल आप लेंगे एक छोटा सा ब्रेक।